హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు. అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే మొలకల కోసం నేను ఇవి నానబెట్టాను కదా, పెసలు అలాగే అలసందలు శనగలు నానబెట్టాను కదా, వాటిని వాష్ చేసి ఈ విధంగా క్లాత్లో అయితే చుట్టు పెట్టాను కదా. మొలకలు ఎలా వచ్చాయి అనేది ఈరోజు చూద్దాము. మొలకలు అయితే చాలా బాగా వచ్చాయండి. ప్రతి ఒక్కటి మొలక అయితే వచ్చేసింది. మొలకలు కూడా చూడండి ఎంత పొడవనైతే వచ్చాయో. మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కనీసం 2 ఇంచెస్ వరకు మొలకైతే వచ్చిందండి. ఇవి 24 గంటల పాటు నేను అలా గాలి తగలకుండా పెట్టేశాను. ఇంకా మధ్యలో ఎక్కడ ఓపెన్ చేయడం కానీ అలా ఏం చేయలేదండి. శనగలు అలాగే పెసలను కూడా ఈ విధంగా మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. అంటే మనకి క్లాత్లో పెట్టి గాలి తగలకపోతే జిగురు రావడం అలా ఏం లేదండి. నీట్గా, ఎందుకంటే మనం వాష్ చేసాం కదా, పదే పదే నానిన తర్వాత వాష్ చేసాం, ముందు వాష్ చేసాం కాబట్టి ఫ్రెష్గానే ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టాను. ఇప్పుడు 10 డేస్ పాటు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే నేను ఇక్కడ టమోటా చట్నీ అలాగే మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టమోటా చట్నీ కోసం ఈ టమోటాలను అయితే ఒక అరకిలో పైగానే తీసుకున్నానండి. ఈ టమోటా చట్నీ మా ఇంట్లో చాలా చాలా ఫేవరెట్. మీకు కూడా టమోటా చట్నీ ఇష్టమా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే కదండి, ఈ టమోటా చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రతిరోజు మా ఇంట్లో ఈ టమోటా చట్నీ ఒక్క ముద్దైనా ఈ చట్నీతో తినాల్సిందే, అంత ఫేవరెట్. ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి. అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే నేను చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే 1 వీక్ 10 డేస్ పాటు మనకి ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. బయట అయితే ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటుందండి, ఎక్కువ రోజులైతే ఉండదు. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే మనకి 10 డేస్ పాటు అలాగే ఉంటుంది. ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కల్నే నేను కట్ చేసుకొని ఈ విధంగా ఒక కడాయిలో వేసుకున్నాను. వెడల్పాటి కడాయి అయితే మనకి బాగా మిక్స్ చేసుకునేటప్పుడు పక్కకు పోకుండా ఉంటుంది. ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఈ విధంగా ముక్కలన్నింటినీ బాగా కలుపుకుంటూ మనం ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఒక 5-6 నిమిషాల పాటు మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ఇలా వాటర్ అనేది వచ్చేస్తుందండి. టమోటాలోని వాటర్ ఇది. ఇంకా కొంచెం మగ్గాలి మనకి. ఈ టమోటాలన్నీ సాఫ్ట్గా ఉడకాలి. చూడండి, ఈ విధంగా మనకి సగానికి పైగానే మనకి ముక్కలు అనేవి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చట్నీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ముక్కలన్నీ బాగా మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోపు మజ్జిగ పులుసు కోసం నేను ఇక్కడ ఒక చిన్న బాండీ తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అందులో ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఈ తాలింపుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర ఈ విధంగా వేగిపోయి చిటపట అన్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్లో సగాన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక రెబ్బ కరివేపాకు, 1 ఇంచు అల్లాన్ని కూడా ఆ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా వేసి వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ తాలింపు అనేది మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ పెరుగుని ఈ విధంగా విస్కర్ సహాయంతో నేను ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. లేదు అంటే కవ్వంతోటైనా చిలుక్కోవచ్చు, అలా కాకపోయినా మిక్సీలోనైనా వేసుకోవచ్చు.
ఇలా విస్కర్ సహాయంతో నేను వేసి అందులోనే ఒక గ్లాస్ వాటర్ వరకు వేసి సాల్ట్ కూడా వేసేసాను. చూడండి, తాలింపు అనేది ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చిలికి పక్కన పెట్టుకున్న ఈ మజ్జిగ పులుసుని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇంకా మనకి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో ఇంకా సగం ఆనియన్ని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నాము అంటే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఈ టమోటాలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మనకి ఎక్కడ పీసెస్ అనేవి కనబడకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి కడాయిలో ఈ విధంగా ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ తాలింపు టమోటా చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మన పేస్ట్ చేసిన చట్నీ అంతా మనకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇందులో ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసి ఎండుమిర్చిని కూడా వేసి ఈ విధంగా సగం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి పాయ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా తొక్కలు వలసేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని కరివేపాకును కూడా వేసి ఇప్పుడు వేసిన వెల్లుల్లి అనేవి కలర్ చేంజ్ చేయాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా చట్నీని ఇందులో వేసుకొని మొత్తం అంతా తాలింపు అంతా ఆ చట్నీకి పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న చట్నీని మనం మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి అడుగు ఎక్కడ అంటకుండా మనకి ఈ చట్నీ కలర్ చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు, అలాగే మనకి చట్నీలో నుంచి ఆయిల్ వేసిన తాలింపు ఉంటుంది కదా, అది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం చట్నీని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుంది. ఎక్కడ అడుగు అనేది అంటకూడదండి. అడుగంటిందంటే మనకి చట్నీ అనేది చేదొచ్చేస్తుంది. దగ్గరే ఉండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా ఆయిల్ కూడా సైడ్ వెంబడి చూడండి, నేను మిక్స్ చేస్తుంటే అర్థం కావట్లేదు. ఇంకా ఆయిల్ కూడా చట్నీలో నుంచి బయటికి రిలీజ్ అవుతుంది. అంతే అండి, చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేనైతే కొంచెం చట్నీ వేసుకొని రైస్ పెట్టుకొని ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసిన మజ్జిగ పులుసును కూడా వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతవరకు సెలవు. బాయ్ అండి.